హలో వాళ్ళందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి ఈ రోజు నేను ఎక్కడున్నా ఏంటి అని మీకు చెప్పనక్కర్లేదండి, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను ఎక్కడున్నాను ఏంటి అని. సో ఖైరతాబాద్ మహాగణపతి యొక్క అప్డేట్స్ ఏంటి అని మీకు చెప్పాల్సిందే. ఈ రోజు వరకు ఎంతవరకు అయింది ఏంటి అనేది అయితే మీకు చెప్పడానికి వచ్చాను. అండ్ చూద్దాం మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరి ఈ రోజు మన మహాగణపతి ఎక్కడి వరకు తయారయ్యారు, ఎన్ని బాడీ పార్ట్స్ ఏమైనా ఫిక్స్ చేశారా ఏంటి అనేది వెళ్ళి ఆలస్యం లేకుండా చూసేద్దాం రండి. సో చూస్తున్నారు కదండి, మనకి మహాగణపతి లెగ్స్, షోల్డర్ పార్ట్, బొజ్జ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేసారు. సో మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేద్దాం రండి. సో చూస్తున్నట్లయితే మనకి మొన్నటి వరకు ఓన్లీ ఒక సింగిల్ లెగ్ మాత్రమే ఫిక్స్ చేశారు. ఈ రోజు మనం చూసినట్లయితే 2 legs అండ్ మన మహాగణపతి బొజ్జ అలాగే షోల్డర్ పార్ట్ కూడా ఫిక్స్ చేసేసారన్నమాట. సో ఆల్మోస్ట్ మన గణపతిని అయితే నిల్చోబెట్టేశారు. ఇంకా ఓన్లీ హెడ్ పార్ట్ ఉంది. సో ఆ హెడ్ పార్ట్ కూడా వచ్చేసాక మనకి టోటల్ గా గణపతి అయితే రెడీ అయిపోతారన్న. అలాగే మనకి ఇది ఒకటి ఇంకొక 1 week లో కనుక వెల్డింగ్ వర్క్స్ అయిపోయాయి అంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మట్టి తీసుకొచ్చి మట్టి గణపతిని 70 feet గణపతిని ఈకో ఫ్రెండ్లీ గణపతి మాత్రమే తయారు చేస్తున్నారు. సో ఓన్లీ 1 week అన్నమాట. ఈ 1 week లో వెల్డింగ్ వర్క్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతాయనే చెప్పొచ్చు. ఓకే అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా నా పక్కన రాజ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క విగ్రహ ప్రతిష్టాపనకి అంటే తయారీకి ఇంకా ప్రాసెస్ ఎక్కడి వరకు అయింది, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని రాజ్ కుమార్ గారిని అడుగుదాం. సో నమస్తే రాజ్ కుమార్ గారు, చెప్పండి ఎక్కడి వరకు వర్క్స్ అన్ని అవుతున్నాయి? చూడండి, ఈ రోజుకి దాదాపు 49 రోజులు ఉన్నది. మరి ఒక సైడ్ షెడ్ అనేది వినాయకుని షెడ్ కంప్లీట్ అయింది. మన రైట్ సైడ్ లో వినాయకుని లెఫ్ట్ సైడ్ లో కూడా షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. మరి వినాయకుని కాలు, కడుపు, తలకాయ అని చెప్పిన విధంగా సప్తముఖ శక్తి వినాయకునిలో తలకాయలు ఈ 3-4 days లో తలకాయలు, భగవంతుని తలలు అనేది సెట్ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తానికి 31st వరకు కంప్లీట్ కావాలనేది టాస్క్ అనమాట. అంటే వాళ్ళకు కూడా ఏమన్నా నాగబాబు గారితో కూడా మాట్లాడాను. లేదంటే మనకు ఈ సంవత్సరం 100 రోజులు ఉన్న సమయము ఈసారి మనం చూసినట్టు 76 రోజుల ముందు మనం స్టార్ట్ చేసాం అనమాట. కాబట్టి 40 రోజుల సమయం లోపల ఫస్ట్ వరకు కంప్లీట్ చేయాలి. కానీ ఈ మంత్ 27-28 కి తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు వస్తారు. మనం ఇంతకుముందు ఎట్లుంటుందంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు వర్క్ చేస్తున్న వెల్డర్లు 2 షిఫ్ట్ డివైడ్ అయ్యి మార్నింగ్ ఈవినింగ్ 2 షిఫ్ట్లలో వర్క్ చేస్తా ఉన్నారు అనమాట. మరి మీరు చూసినట్టయితే షెడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నర్సరీ టీం మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేసారు. ఇట్లా మనకు ఇంకొక 1 week లోపల వినాయకుని కాలు, చేతులు, తలకాలు అనేది ఫిట్ కావాలన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే 31st జూలై వరకు అనేది కంప్లీట్ కావాలనేది టాస్క్ అనమాట. సో దాని తర్వాత ఎందుకంటే దాని తర్వాత మనకు మిగిలేది 36 రోజుల సమయం మిగులుతుంది. 36 రోజులలో 10 రోజులు పెయింట్ కి తీసేస్తే మనం మిగిలేది 26 రోజుల సమయం మిగులుతుంది అనమాట. సో దాని ప్రకారం నైట్ అండ్ డే వాళ్ళని కూడా వర్క్ చేయించి వర్క్ తో పాటు ఆ వినాయకుడు విగ్రహం కూడా మట్టిలో ఉంది కాబట్టి ఎండాలన్నమాట. అది కూడా పెద్ద టాస్క్. మరి చూడాలి భగవంతుడు మేము మా టాస్క్ ఏంటంటే ఒక 1 week ముందు రెడీ కావాలనేది మా ఆలోచన అనమాట. మనకి వెదర్ ఇలా ఉంటే మట్టి ఎండడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. లేదండి, అంటే యాక్చువల్లీ ఇంకో 2 days ఉంటుంది అని చెప్తా ఉన్నారు. బట్ మనది స్టార్ట్ కావడానికి ఇంకో మనకు ఇంకా ఈ వెల్డింగ్ వర్క్స్ ఇంకా ఎన్ని డేస్ వరకు చేస్తారు? 31st వరకు అండి. జూలై 31st వరకు ఈ వెల్డింగ్ వర్క్స్ అనేది నడుస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇప్పటికి తీసేసుకున్నట్టయితే ఈ రోజుకి 11 రోజులు అంటే 22 రోజుల సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలో నేను రెడీ చేస్తాను. ఖచ్చితంగా రెడీ చేసేసి మరి పెయింటర్లు కూడా వస్తారు. వీళ్ళు వచ్చేసి మచిలీపట్నం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి, గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తా ఉన్నారు. మరి కార్పెంటర్లు వచ్చి ఆదిలాబాద్ నుంచి వచ్చారనమాట. సో ప్రతి సంవత్సరం దాదాపు 150 మంది కళాకారులు వర్క్ చేసేది. మరి ఈ సంవత్సరం వచ్చి 200 మంది కళాకారులను పెట్టి మనము వర్క్స్ అనేది చేస్తా ఉన్నాం అనమాట. ఖచ్చితంగా ఇంకెక్కువ మంది అయినా పర్లేదు, వాళ్ళని పెట్టి రెడీ చేయాలనేది టాస్క్ అనమాట. అది ఖచ్చితంగా చేస్తాము. ఇంకా బాగా టెన్షన్ కూడా ఉన్నది. మన వర్క్ లో తొందర చేయాలనే టెన్షన్ ఉంది. ఖచ్చితంగా తొందరనే కంప్లీట్ చేస్తామని నేను చెప్తా ఉన్నాను. ఓకే రాజ్ కుమార్ గారు, ఈ ఇయర్ 70 feet గణపతితో పాటు స్పెషల్ ఏంటి అంటే సప్తముఖ గణపతి. సో ఈ సప్తముఖ గణపతిలో ఏ భగవంతులు రాబోతున్నారు అండి? 7 వినాయకుని ముఖాలు ఉంటాయండి. వినాయకుని ముఖాలు ఉంటాయి. ఇంకొంచెం కరెక్షన్స్ ఉన్నాయి, ఫైనల్ టచెస్ ఉన్నాయి అనమాట. ఇక ఫైనల్ టచెస్ కూడా ఒక 1 week లో నేను అప్డేట్ చేస్తాను అనమాట. మాక్సిమం
2 3 days లో వినాయకుడి నమూనా కూడా వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్నమాట. సో మన వ్యూవర్స్ అందరికి, మన ప్రజలకి, మన మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి భక్తులందరికీ కూడా చాలా పెద్ద డౌట్ ఏంటంటే ఇంకా ఏంటి మాకు పోస్టర్ చూపించట్లేదు, ఇలా ఏ విధంగా దర్శనం ఇస్తారు గణపతి అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. సో దానికి మీరు ఏం చెప్తారు? సప్తముఖ శక్తి వినాయకుడు, 7 సర్పాలు, 7 ముఖాలు, మరి 14 చేతులతో పిలుస్తా ఉన్నారు. దీంతో పాటు మనం అయోధ్య వెళ్ళని భక్తుల కోసం బాలరాముడు కూడా అక్కడ ఏ విధంగా ఉంటాడు అంతే హైట్ లో ఒక విగ్రహం కూడా, బాలరాముని విగ్రహం కూడా రెడీ చేయాలనే ఆలోచన అనమాట. ఖచ్చితంగా ఆ వేలో నడుస్తా ఉన్న పనులన్నీ శిల్పి రాజేందర్ గారు కూడా మాక్సిమం టైం ఇస్తా ఉన్నారు. సో ఈ ఫస్ట్ వర్క్ అనేది భగవంతుని మొత్తం వెల్డింగ్ అనేది కంప్లీట్ కావాలి, అది ఒక ఆలోచన అనమాట. వెల్డింగ్ పని కూడా కంప్లీట్ చేసేసి ఎందుకంటే చేతులు ఫేసెస్ కూడా ఇవాళ రెడీ అయిపోతాయి. భగవంతుని చేతులు రెడీ ఉన్నాయి, 14 చేతులు రెడీ ఉన్నాయి. మనకి పెండింగ్ అంటే భగవంతుని పాములు ఒకటి పెండింగ్ ఉంటది. వీళ్ళు వెండింగ్ స్టార్ట్ అయ్యే లోపల అంటే తమిళనాడు ఆర్టిస్టులు వాళ్ళు సెట్ చేసే లోపల అవి కూడా కంప్లీట్ చేసేస్తాం. సో ఫైనల్ గా మన మహాగణపతి భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, సో మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉండే అదే విధంగా రెడీ చేస్తాము. మరి అందరూ మెచ్చే విధంగా, భక్తులందరూ మెచ్చే విధంగా భగవంతుని డిజైన్ కూడా రెడీ చేశామన్నమాట. సో డిఫరెంట్ కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నాం అనమాట. చాలా బాగుంటది ఈ సంవత్సరం. భగవంతుని రూపాలు కూడా చాలా బాగుంటది. బాలరాముడు, వినాయకుడు, పక్కకున్న విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. వినాయకుని రూపం చూస్తే కూడా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వినాయకుడు అంత సుందరంగా ఈసారి డిజైన్ చేశామన్నమాట. మరొక 2 days 3 days లో కూడా ఆ ఫోటో అనేది రిలీజ్ చేస్తాం. సో బాలరాముని విగ్రహం అని అంటున్నారు కదా, అది ఏ విధంగా తయారు చేయబోతున్నారు? మన అయోధ్యలో బాలరాముడు ఏ విధంగా ఉంటాడో అదే విధంగా మనం ఇక్కడ వినాయకుడు తయారు చేయబోతారు, బాలరాముని తయారు చేయబోతా ఉన్నాం అనమాట. మీరు అయోధ్యలో ఏడ చూసి ఎట్లా ఉంటాడు విగ్రహము, అదే విధంగా ఖైరతాబాద్ కూడా వినాయకుడు మన రాముని విగ్రహం అదే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం అనమాట. అందరినీ ఆ భగవంతుని ఫస్ట్ పోస్టర్ చూస్తారు, ఎంత తొందరగా అయితే, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇన్ టైమ్ లో కూడా కంప్లీట్ చేయాలనేది కూడా మా ఆలోచన. తొందరనే కంప్లీట్ చేసేస్తాం. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ సైడ్ కుండ అమ్మవార్ల ఫేస్లు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా, సో ఏదైనా లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, షోల్డర్ పార్ట్ కానీ, బొజ్జ కానీ, అలాగే హెడ్, తొండం ఏది తయారు చేసుకున్నా కూడా వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా వాళ్ళు ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుని ఫేసెస్ అయితే రెడీ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ 2 ఫేసెస్ కూడా మన గణపతి మహారాజ్ కి పక్కన ఉన్నటువంటి అమ్మవార్ల ఫేసెస్ అన్నమాట. సో ఆ అమ్మవార్లను కూడా త్వరగా రెడీ చేసేస్తున్నారు. సో ఇక్కడ చూసేదైతే ఫేస్, అండ్ అక్కడ కూడా వాళ్ళు రెడీ చేసేది ఫేస్ అన్నమాట. ఈ విధంగా వాళ్ళు సైడ్ కి నిల్చోబెట్టేటువంటి అమ్మవార్ల ఫేసెస్ అయితే రెడీ చేస్తున్నారు విత్ మెజర్మెంట్స్ అన్నమాట. సో ఏ వర్క్ చేసినా కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటేనే అది పర్ఫెక్ట్ షేప్ లో వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని అమ్మవార్ల ఫేస్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ అక్కడ చూస్తున్నట్లయితే అమ్మవారి ఫేస్ కి పైన కిరీటం కూడా మంచి డిజైన్ లో తయారు చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా A to Z వాళ్ళు ముందుగానే ముందు జాగ్రత్తతో మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటూ వర్క్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాము అమ్మవారికి మనకి ఎవ్రీ ఇయర్ గణపతి మహారాజ్ కి 2 sides కి అమ్మవార్లను అయితే మనం చూస్తుంటాం కదండి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ మహాగణపతిని అయితే లెగ్స్, హ్యాండ్స్ అండ్ ఇంకా హ్యాండ్స్ ఫిక్స్ చేయలేదు, లెగ్స్, బొజ్జ పార్ట్, షోల్డర్ పార్ట్ అయితే ఫిక్స్ చేశారు. ఇంకా హ్యాండ్స్ అండ్ ఫేస్, తొండం అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి, వాటిని కూడా ఫిక్స్ చేసేస్తారు. అండ్ ప్రెసెంట్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి ప్లేస్ లో అమ్మవార్లు అన్నమాట.
ఎవ్రీ ఇయర్ బొజ్జ గణపతికి 2 సైడ్స్ అమ్మవార్లు ఉంటారు కదా, సో అమ్మవార్ల యొక్క ఫేసెస్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫేసెస్ కూడా నీట్ గా ఒక మంచి డిజైన్, ఒక మంచి పర్ఫెక్ట్ షేప్ రావడానికి వాళ్ళు మంచి మంచి మెజర్మెంట్స్, అంటే మంచి షేప్ రావడానికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో పాటు అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మీరు దగ్గరికి వెళ్ళి చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి. అండ్ ఏదైతే వాళ్ళ అమ్మవారి ఫేస్ ని రెడీ చేస్తున్నారో ఆ ఫేస్ పైన కిరీటం కూడా మంచి షేప్ లో మంచి డిజైన్ తో వాళ్ళు రెడీ చేస్తున్నారు అన్నమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనకి అమ్మవారి ఫేస్ మాత్రం చాలా బాగా రెడీ చేస్తున్నారు. ఇంకా మనకి పెండింగ్ ఉన్న వర్క్స్ లో మన మహాగణపతి యొక్క హ్యాండ్స్ అండ్ ఫేస్ పార్ట్, తొండం ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఫిక్స్ చేసేసారంటే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది అమ్మవార్లతో పాటుగా. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మట్టి తెచ్చి మట్టి గణపతిని అయితే రెడీ చేయడమే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పార్ట్ లోకి. సో మన ఖైరతాబాద్ మహాగణపతి 1954 లో శంకరయ్య గారు స్టార్ట్ చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే కదా. సో 1954 నుంచి 2024 కి 70 ఇయర్స్ గడిచిన సందర్భంగా 70 అడుగుల ఈకో ఫ్రెండ్లీ గణపతిని అయితే తయారు చేస్తున్నారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా. సో ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఇయర్ ఎంతో ఘనంగా, ఎంతో అద్భుతంగా ఈ ఉత్సవాలని సెలబ్రేట్ చేయాలని చెప్పి, ఎంతో గొప్పగా ఈ నవరాత్రులు బాగా జరగాలని కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచి ఆలోచన తీసుకున్నారన్నమాట. సో ఇదే విధంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా పోస్టర్ లాంచింగ్ అనే విషయాన్ని కూడా కొంచెం డిలే అవుతుంది. అంటే వాటికి కొన్ని ప్రాసెస్ ఉన్నాయన్నమాట. అది కొంచెం డిలే అవడం వల్ల పోస్టర్ లాంచ్ అనేది లేట్ అవుతుంది అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఖైరతాబాద్ గణపతి యొక్క అప్డేట్స్ లో పోస్టర్ లాంచ్ అనేది ఇంకా రావట్లేదు ఏంటి అని. సో ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారండి. సో వెంటనే పోస్టర్ లాంచ్ చేయడం, రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ కానీ చిన్న చిన్న వాటి వల్ల కొంచెం డిలే అవుతుంది. కొంచెం ఓపిక పడితే ఇంకొన్ని రోజుల్లో పోస్టర్ లాంచ్ ఉంటుంది. పోస్టర్ లో మన మహాగణపతి ఏ విధమైన దర్శనం ఇస్తారు ఏంటి అని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, ఈ రోజు మార్నింగ్ నుంచి, అంటే మనకి నైట్ నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి వర్షం అయితే ఇలాగే కంటిన్యూగా పడుతుంది. అయినా కూడా వర్కర్స్ అందరూ చాలా కష్టపడి వర్క్ ని అయితే ఆపకుండా వాళ్ళు వర్క్ అయితే నిర్విఘ్నంగా కంప్లీట్ చేద్దామని వర్క్స్ ని చేస్తున్నారు. సో అందరికి తెలిసిన విషయమే, ఈ రోజు నిన్న రాత్రి నుంచి వర్షం అయితే కంప్లీట్ గా కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. అయినా కూడా వాళ్ళు ఆపకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఫాస్ట్ గా కంప్లీట్ అయితే గనక మనకి చాలా తక్కువ టైం ఉంది అన్న ఒక రీజన్ తోనే గ్యాప్ లేకుండా వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇంకా మన గణపతి యొక్క వెల్డింగ్ వర్క్స్ ఇంకా ఎన్ని డేస్ పడుతుంది. మాక్సిమం 1 వీక్ లో కంప్లీట్ అవుతుంది అని చెప్పి కమిటీ మెంబర్స్ అందరు చెప్తున్నారు. సో 1 వీక్ లో కంప్లీట్ అవ్వగానే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అప్పుడు తెలుసుకుందాం. సో చూసాం కదండి ఈ రోజు ఖైరతాబాద్ మహాగణపతి యొక్క అప్డేట్స్ ఏంటి అని. సో ఇప్పుడే మనకి రాజ్ కుమార్ గారు కొన్ని చెప్పారనమాట. అదేంటి అంటే బాలరాముడిని కూడా ఇక్కడ విగ్రహం పెట్టిస్తున్నారని చెప్పి. ఎవ్రీ ఇయర్ మహాగణపతికి పక్కన ఏదో ఒక అమ్మవారు గాని దేవుడు గాని వస్తారు కదా. సో ఈ విధంగా మన ఖైరతాబాద్ మహాగణపతి పక్కన ఈసారి అయోధ్యలో బాలరాముని ఎలా అయితే ప్రతిష్టాపించారో అదే విధంగా మహాగణపతి పక్కన సైడ్స్ లో బాలరాముని విగ్రహం కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బాలరాముడు, అలాగే ఇంకొక దేవుడు కూడా, అండ్ ఇంకొకటి మన మహాగణపతి సప్తముఖ గణపతి. సో సప్తముఖ గణపతిని కూడా తయారు చేస్తున్నారు. సో అందులో గణపతికి ఇంకా తలలు, సర్పాలు, ఇంకా హ్యాండ్స్ అవి కొన్ని రెడీ అవ్వాలి. అండ్ ఇలాగే ఇక్కడ మనం చూసినటువంటి ఫేసెస్, హెడ్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో ఈ విధంగా ఈ రోజు మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అలాగే ఇంకొన్ని రోజుల్లో మనకి ఏ విధంగా అయితే గణపతి దేవుడు దర్శనం ఇస్తున్నారు అని కొన్ని పోస్టర్ లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ కరెక్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యాక మనందరి ముందుకు ఈ ఇయర్ 2024 లో ఖైరతాబాద్ మహాగణపతి ఏ విధంగా దర్శనం ఇస్తున్నారు అనేది పోస్టర్ లో తెలియబోతుంది అన్నమాట. సో తప్పకుండా వెయిట్ చేసి చూద్దాం ఖైరతాబాద్ మహాగణపతి యొక్క. సో ఈసారి బాలరాముడు కూడా మన ముందుకు రాబోతున్నారు. చూద్దాం. ఫైనల్ గా ఇంకొకటి, ఈ మంత్ 31 జూలై 31 కంతా
వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలని అంటున్నారు. ఆ తర్వాత ఆర్టిస్టులు అందరూ వచ్చి మిగతా వర్క్స్ అయితే చేస్తారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్ అన్నమాట. మరికొన్ని అప్డేట్స్ కోసం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మా కోనంగి ఎంటర్టైన్మెంట్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.